ఫైనల్గా కోల్కతా డాక్టర్ కేసు ఎండ్కి వచ్చింది. సంజయ్ రాయ్ తప్పు చేశాడని చెప్పి ఫైనల్గా మొన్న జాన్ 18న కోల్కతాలో ఉన్న సిల్డా సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్ చెప్పింది. 160 డేస్ నడిచిన ఈ కేసులో మొన్న జరిగిన హీరింగ్లో జడ్జి గారు ఏమన్నారంటే, నేను అన్ని ఎవిడెన్సెస్ని అండ్ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేశాను అండ్ అన్ని ఆర్గ్యుమెంట్స్ని కూడా విన్న తర్వాత నువ్వే తప్పు చేసావు, నిన్ను ఖచ్చితంగా పనిష్ చేయాలి అని చెప్పారు. అయితే ఒక పక్కన ఫైనల్గా అమ్మాయికి న్యాయం జరగబోతుంది అని ఆనందపడే లోపే అదే జాన్ 18th హీరింగ్లో సంజయ్ రాయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఏంటంటే, నన్ను పనిష్ చేస్తున్నారు ఓకే, కానీ ఇది నేను చేయకపోయినా కానీ చేశా అని చెప్పి నన్ను ఫ్రేమ్ చేసిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అండ్ మిగతా వాళ్ళని అండ్ ఆ పని చేసి బయట హ్యాపీగా తిరుగుతున్న వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేశాడు. అయితే ఆల్రెడీ ఈ కేసులో ఇతను ఒక్కడే కాదు ఇన్వాల్వ్ అయ్యింది, ఇతనికి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు అని అండ్ ఆ డాక్టర్ని మానభంగం చేసిన టైంలో అక్కడే ఉన్నారని చెప్పి చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. అయితే ఈ కేస్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చే టైంలో ఒక్కసారి అసలు యాక్చువల్గా ఈ కోల్కతా డాక్టర్ కేసులో ఏం జరిగింది అని అందరికీ తెలియాలి. ఎందుకని కాలేజ్ ప్రిన్సిపల్ని అరెస్ట్ చేశారు, ఆ హాస్పిటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్నది ఎంతవరకు నిజం, ఎండీలో గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి అని డైరీలో రాసుకుని నిద్రపోయిన డాక్టర్ని ఎవరు ఇలా చేసింది, అటాప్సీ రిపోర్ట్స్ ప్రకారం ఆ నైట్ ఏం జరిగి ఉండొచ్చు, ఫైనల్గా కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయమేనా, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. సో లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. మీ సపోర్ట్ మన ఛానల్కి ఉంటుంది అనుకుంటున్నా. లాస్ట్లో చిన్న అనౌన్స్మెంట్ ఉంది, మిస్ అవ్వకండి. August 10, 2024 వెస్ట్ బెంగాల్, ఇండియా మొత్తం కూడా నీరజ్ చోప్రా మెడల్ గెలిచిన దాని గురించి మాట్లాడుకుంటుంది. కానీ అది మొత్తం కొంచెం సేపులో మారిపోబోతుంది. కోల్కతా ఆర్జేకర్ హాస్పిటల్ ఎప్పుడో 1886లో స్టార్ట్ అయిన ఏషియాస్ ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్. అందులో సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్న ఒక ట్రైనీ డాక్టర్ మార్నింగ్ 10:52కి వాళ్ళ పేరెంట్స్కి సడన్గా ఒక కాల్ వచ్చింది, మీ కూతురికి హెల్త్ బాగాలేదు, సీరియస్గా ఉందని చెప్పి తొందరగా రమ్మని చేసిన కాల్. అది ఏమైంది అని డీటెయిల్స్ అడిగే లోపే కాల్ కట్ చేసేశారు. మళ్ళీ సేమ్ నెంబర్కి కాల్ చేసి ఎవరు మీరు అని అడిగితే అప్పుడు ఆ ఫోన్లో మాట్లాడే అతను తను హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు. మళ్ళీ కరెక్ట్గా 21 minutesకి అంటే అరౌండ్ 11:15కి ఇంకో కాల్ వచ్చింది. ఈసారి వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని చెప్పారు. వాళ్ళని వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఇది కళ నిజమా అని తెలియని కన్ఫ్యూజన్లోనే వాళ్ళు హాస్పిటల్కి కంగారుగా వెళ్ళారు. ఎక్కడైతే వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుంది అని చెప్పారో అదే సెమినార్ హాల్ వైపు వెళ్ళారు. కానీ హాస్పిటల్ స్టాఫ్ అండ్ పోలీసులు వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వలేదు, బయటే వెయిట్ చేయమని చెప్తున్నారు. ఈ టైంలోనే ఆమె ఫాదర్ అక్కడ ఉన్న వాళ్ళని బ్రతిమాలుకుంటున్నారు, ప్లీజ్ నా కూతుర్ని చూడనివ్వండి అని. బట్ ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో అదే హాస్పిటల్లో వచ్చే వాళ్ళందరినీ కూడా వాళ్ళ కూతురికి ఏమైంది అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. కానీ ఎవ్వరి దగ్గర నుంచి కూడా ఆన్సర్ రాలేదు. ఫైనల్గా వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన 3 hours తర్వాత అంటే అరౌండ్ 3 PM ఫాదర్ని లోపలికి అలౌ చేశారు. అతను బయటికి రాగానే తన వైఫ్ ఏమైంది అని ఏడుస్తూ అడుగుతూనే ఉంది. కానీ అతని నోటి నుండి మాట రాలేక చేతిలో ఉన్న ఫోన్ తీసి అందులో ఫోటోని చూపించాడు. అది చూడగానే అక్కడే డాక్టర్ వాళ్ళ మదర్ గుండెలు బాదుకుంటూ కింద పడిపోయారు. ఆ ఫోటోలో సగం నగ్నంగా రక్తం మధ్యలో ఉన్న తమ కూతురు ఉంది. ఆమె ఏడుపుని ఎవ్వరూ ఆపలేకపోయారు. అండ్ వాళ్ళకి ఆత్మహత్య అని చెప్పిన దానికి అక్కడ ఉన్న ఫోటోకి సంబంధం లేదు. కానీ అది ఖచ్చితంగా ఆత్మహత్య అని చెప్పిన ఏకైక పర్సన్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. మేబీ ఈ ఇష్యూ పెద్దదయ్యే లోపే దీన్ని కవర్ చేసేయాలని చూశారేమో. కానీ ఆ డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడానికే ఎవరూ లేని ఆ సెమినార్ హాల్కి వెళ్ళింది అని, లేకపోతే అక్కడ పనేంటి అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాకపోతే ప్రతిసారి కూడా కప్పిపుచ్చడం జరగదు కదా. అప్పటి వరకు కేసుని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్లాలి అని చూసిన ప్రతి ఒక్కరికి మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ సోషల్ మీడియా షాక్ ఇచ్చింది. మీడియా ఈ కేసుని కవర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది అని ఇన్వెస్టిగేషన్ వర్క్ స్టార్ట్ అయ్యాయి. జస్ట్ ఒక అన్యాచురల్ డెత్ అని చెప్పి కవర్ చేద్దాం అనుకున్న అఫీషియల్స్ కూడా పనిచేయడం స్టార్ట్ చేశారు. హోల్ హాస్పిటల్ ఒక సెన్సేషన్ అయిపోయింది. నైట్కి అటాప్సీ రిపోర్ట్స్ బయటికి వచ్చాయి. ఇవి కేసులో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు కూడా ఒక డాక్టర్ని హాస్పిటల్లోనే మానభంగం చేసి చంపేశారు అని చాలామంది రియాక్ట్ అవుతున్నారు. అలాంటిది ఈ అటాప్సీలో తెలిసింది ఏంటంటే ఆ డాక్టర్ తల, ఐస్, నోస్, లిప్స్ అన్నిటి నుండి కూడా రక్తం కారడం.
నెక్లో ఉండే థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయి ఉండటం, నెక్ మీద ఫింగర్ ప్రింట్స్తో పాటు కాలితో తొక్కిన ప్రింట్స్ ఉండడం, అండ్ చెస్ట్ మీద, నెక్ మీద, స్టమక్ మీద బైట్ మార్క్స్ కనబడటం, ఒక చెయ్యిని అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్ని విరిచేయడం. దీంతో పాటు ఆమె ఫింగర్స్లో ఓన్లీ 2 మాత్రమే నెయిల్స్ ఉన్నాయి, మిగతావన్నీ కూడా పీకేశారు. కాళ్ళు విరిచేశారు. ప్రైవేట్ పార్ట్స్ని చాలా దారుణంగా కొట్టిన మార్క్స్ బయటపడ్డాయి. లంగ్స్లో నుండి బ్లీడింగ్, ఇలా మొత్తం 16 ప్లేసెస్లో దెబ్బలు కనిపించాయి. అంతేకాదు ఆమె లోపల 150 మిల్లీగ్రామ్స్ సిమెన్ ఫ్లూయిడ్ కూడా దొరికింది అని చెప్పారు. సో అప్పుడు ఇది నార్మల్ కేసు కాదు, అండ్ ఇంత దారుణంగా చంపడం ఒక పర్సన్ చేసిన పని కాదు, ఇది మరో నిర్భయ అని చెప్పి చేసింది ఒక గ్రూప్ అయి ఉండొచ్చు అని చెప్పి సస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ యాక్చువల్గా ఆ రోజు నైట్ ఏం జరిగింది అని ఈ రిపోర్ట్స్ చూసిన కొంతమంది డాక్టర్స్ చెప్పిన అనాలిసిస్ ఏంటంటే, డాక్టర్ తినడానికని తన ఫ్రెండ్స్తో పక్కనే ఉన్న సెమినార్ హాల్కి వచ్చారు. అప్పటికి కంటిన్యూస్గా 36 అవర్స్ లాంగ్ షిఫ్ట్ చేయడంతో ఫుడ్ తిన్న తర్వాత అక్కడే రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు ఆ డాక్టర్. అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అండ్ ఆమె ఎంత టైర్డ్ అయిపోయారంటే కనీసం స్పెక్స్ కూడా రిమూవ్ చేయకుండానే అక్కడే ఉన్న టేబుల్ మీద తలపెట్టి నిద్రపోతున్నారంట. అయితే కొన్ని మినిట్స్కే ఆ సెమినార్ హాల్ లోపలికి కొంతమంది వచ్చారంట. డాక్టర్స్ చెప్తున్న దాన్ని బట్టి అయితే కనీసం 4 వచ్చి ఉండాలి అంటున్నారు. అలా వచ్చిన వాళ్ళల్లో ఒక అతను ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడంట. దీని తర్వాత చెప్పేది కొంచెం వినడానికి అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు, కొంచెం గుండె ధైర్యం తెచ్చుకోండి. ఆ 4 కూడా లోపలికి వచ్చి డోర్ని లాక్ చేసుకున్నారంట. వెంటనే ఉలిక్కిపడి లేచిన డాక్టర్ పైకి లేచి నిలబడి క్వశ్చన్ చేస్తున్నారంట. వెంటనే అందులో బాగా తాగి ఉన్న పర్సన్ ఆమె తల పట్టుకుని పక్కనే ఉన్న వాల్ కేసి గట్టిగా కొట్టాడంట. దాంతో ఆమె కళ్ళజోడు గ్లాసెస్ బ్రేక్ అయ్యి అందులో కొన్ని పీసెస్ ఆమె కళ్ళకి గుచ్చుకున్నాయి. రక్తం రావడం స్టార్ట్ అయిందంట. అండ్ అతని పళ్ళతో ఆమె లిప్స్ని గట్టిగా కొరకడంతో అక్కడ నుండి కూడా రక్తం రావడం స్టార్ట్ అయింది. ఆ గోడకి కొట్టినప్పుడు తగిలిన దానికి ఆమె ఇయర్స్ నుండి కూడా బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. ఆమె ఆ నొప్పితో విలవిల్లాడుతున్న టైంలో ఒక అతను ఆమె గొంతు మీద కాలితో తొక్కిపెట్టి పట్టుకున్నాడంట. ఇంకో 2 ఆమె చేతుల్ని కాళ్ళని పట్టుకున్నారంట. అప్పుడే ఆమెని ఒకరు తర్వాత ఒకరు మారుతూ మానభంగం చేశారు. అండ్ అలా పట్టుకున్నప్పుడు వాళ్ళ 4 కలిసి ఎంత కిరాతకంగా బిహేవ్ చేశారంటే హ్యాండ్స్ బ్రేక్ అయిపోయాయి. అక్కడతో ఆగకుండా కాలిని బలవంతంగా లేపి పట్టుకోవడం వల్ల పెల్విక్ గ్రిడిల్ విరిగిపోయింది. ఆల్మోస్ట్ 40 మినిట్స్ నరకం తర్వాత ఆమె చనిపోయిందంట. అండ్ చనిపోయిన తర్వాత కూడా ఆమె బాడీ మీద ఇంజురీస్ అయ్యాయంట. ఆ సైకోలు ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె బాడీలో డిఫరెంట్ పార్ట్స్ నుండి ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ ఫ్లెష్ని కొరికారు అని చెప్తున్నారు. ఇంత దారుణమైన చావు మాత్రం ఎవ్వరికీ రాకూడదు. వింటుంటేనే మనకి ఎలా ఉంటే ఆ డాక్టర్ ఇది అనుభవించారు. అయితే ఈ రిపోర్ట్స్ తర్వాతే యాక్చువల్గా ఇండియా వైడ్ ఉన్న డాక్టర్స్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డ్ అయ్యి సీఎం మమతా బెనర్జీ గారు 2 డేస్లో కేసుని సాల్వ్ చేయాలి అని, లేకపోతే సిబిఐకి అప్పచెప్తామని చెప్పి పోలీసులకి ఆర్డర్ పాస్ చేశారు. అండ్ పర్సనల్గా ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి కూడా వెళ్ళారు. ఫస్ట్ స్టేజ్లో క్రైమ్ సీన్లో సెల్ ఫోన్ని, డాక్టర్ ల్యాప్టాప్ని అండ్ అక్కడే పక్కనే పడి ఉన్న ఒక బ్లూటూత్ హెడ్సెట్ని రికవర్ చేశారు. ఈ హెడ్సెట్ కీ ఎవిడెన్సెస్లో ఒకటైంది. సెమినార్ హాల్ లోపల బయట సీసీటీవీస్ లేకపోవడంతో ఉన్న అవైలబుల్ సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేశారు. ఆ సీసీటీవీస్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్తున్న టైం పీరియడ్లో 4 మాత్రమే అటు సైడ్ వెళ్ళడం రికార్డ్ అయింది అని, అందులో ఒక పర్సన్ మాత్రం వెళ్ళేప్పుడు బ్లూటూత్ హెడ్సెట్ని పెట్టుకుని వెళ్ళాడు, కానీ వచ్చేప్పుడు అది అతని మెడలో లేదు. వెంటనే పోలీసులు అతను ఎవరు అని ఎంక్వైరీ చేస్తే అది సంజయ్ రాయ్ అని తెలిసింది. అక్కడ కోల్కతా పోలీస్ వాలంటీర్ ఇతను. అంటే కొన్ని ప్లేసెస్లో ఫ్రెండ్ ఆఫ్ పోలీస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, కొంతమందిని అపాయింట్ చేసుకుంటారు. సో అలాంటి ఒక వాలంటీర్ ఇతను. ఆర్జేకర్ హాస్పిటల్ పెద్దదవడంతో అక్కడికి వచ్చే యాక్సిడెంట్ కేసెస్ని వెంటనే రిపోర్ట్ చేయించడం కోసం ఇతన్ని అక్కడ పెట్టారు. అయితే ఇతను పోలీస్ లాగానే బిహేవ్ చేసేవాడంట. అండ్ ఆ పనితో పాటు సైడ్ బిజినెస్ లాగా పేషెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుని ట్రీట్మెంట్స్ అండ్ స్కాన్స్ అవి ఫాస్ట్గా చేయించడం ఇలాంటివి చేసేవాడంట. పోలీసులు ఇతన్ని వెతికి అతను ఉన్న ఇంటికి వెళ్ళారు. అక్కడ వెళ్ళగానే ఫస్ట్ అతని మొబైల్ని లాక్కున్నారు. పోలీసులు వెళ్ళేసరికి అతను మొబైల్లో కొంచెం ఆడ్గా ఉండే వీడియోస్ చూస్తున్నాడంట. మీకు అర్థమయ్యే ఉంటుంది అవి ఎలాంటి వీడియోస్. అవి కూడా చాలా బ్రూటల్ వీడియోస్ అంట. వెంటనే పోలీసులు అతని మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేయగానే అది వెంటనే వీళ్ళ దగ్గర ఉన్న ఆ ఎవిడెన్స్ బ్లూటూత్ హెడ్సెట్తో కనెక్ట్ అయిందంట. సో సీసీటీవీ
అండ్ ఈ హెడ్సెట్. ఈ ఆధారాలతో ఫస్ట్ అతను అదుపులోకి తీసుకుని అతని బ్లడ్ శాంపిల్స్ అండ్ అతని ఇంట్లో ఒక షర్ట్ మీద ఉన్న బ్లడ్ శాంపిల్స్ ఇలా మొత్తం అన్ని కలెక్ట్ చేసి ల్యాబ్స్కి పంపితే అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. సో అన్ని ఆధారాలు కూడా అతనే ఇది చేశాడని చెప్పి చెప్తున్నాయి. సో ఆల్మోస్ట్ 160 days తర్వాత ఫైనల్గా ఈ కేసులో సంజయ్కి శిక్ష పడబోతుంది. అయితే సంజయ్కి మొత్తం 4 సార్లు మ్యారేజెస్ అయ్యాయి. అందులో 3 ఇతని టార్చర్ భరించలేక వదిలేసి వెళ్ళిపోతే ఇంకో ఆమె మాత్రం క్యాన్సర్తో చనిపోయారంట. ఆ వెళ్ళిపోయిన 3లో ఒకరైతే ఇతని మీద కంప్లైంట్ కూడా ఇచ్చారంట. కానీ పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు. మేబీ పట్టించుకుని ఉంటే ఈ కేసు జరగకుండా ఉండడానికి ఛాన్స్ ఉండేది. ఆ డాక్టర్ ప్రాణాలతో ఉండి ఇంకో 4 ప్రాణం పోసేవాళ్ళు. ఇతను ఒక సైకో అని తెలియక ఇతని చేతిలో ఆ హాస్పిటల్కి ఫుల్ ఫ్రీడమ్ పెట్టారు. మరి ప్రిన్సిపల్ ఎందుకు దీన్ని కవర్ చేయాలి అనుకున్నాడు అంటే అది స్టిల్ మిస్టరీనే. అతను నిజంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడా, లేదు అంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళని సేవ్ చేయడానికి ఇలా చెప్పాడా అని ఇప్పటికీ తెలియదు. అయితే ఆయన అరెస్ట్ చేయడానికి రీజన్ ఈ కేసుతో లింక్ అయి ఉండడం కాదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 3 daysకి రిజైన్ చేసి మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూస్లో ఆమె తన కూతురు లాంటిదని చెబుతూ మొత్తం 6 times ఆ డాక్టర్ పేరుని చెప్పాడు. యాక్చువల్లీ మన ఇండియాలో BNS సెక్షన్ 72 కింద ఇలా మానభంగం రిలేటెడ్ కేసెస్లో విక్టిమ్స్ ఒరిజినల్ నేమ్స్ని చెప్పకూడదు. అందుకే మనం కూడా ఫ్యాబ్రికేటెడ్ నేమ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దాని మీద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశారు. అంతేగాని ఈ కేసుతో డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి అని చెప్పి ప్రూవ్ చేసే ఎవిడెన్సెస్ ఇంకా దొరకలేదు. మరి ఆ హాస్పిటల్లో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా, ఈమె మీద పగ పెట్టుకుని ఇది చేశారా, ఆ తప్పించుకున్న 3 ఎవరు అని చెప్పి స్టిల్ ఆన్సర్ దొరకని క్వశ్చన్స్ ఈ కేసు చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా దాని మీద ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. బట్ ప్రస్తుతానికి ఆ దొరికిన క్రిమినల్ని మాత్రం కొంచెం ఫాస్ట్గా పనిష్ చేశారు. అది కొంచెం మనశ్శాంతిగా ఉంది. అయితే కోర్ట్ ఇతనికి డెత్ పెనాల్టీ ఇవ్వలేదు. దానికి రీజన్ ఏం చెప్పింది అంటే ఈ కేస్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ కాదు, సో అందుకే మ్యాక్సిమం పనిష్మెంట్ అయిన డెత్ పెనాల్టీ ఇక్కడ ఇవ్వట్లేదు అని చెప్పి అతనికి లైఫ్ సెంటెన్స్ వేసింది అండ్ 50,000 ఫైన్ కూడా వేసింది. సో మరి మీరేమనుకుంటున్నారు, ఈ పనిష్మెంట్ అతనికి సరిపోతుందా, లేదు అంటే డెత్ పెనాల్టీనే ఇవ్వాలా? అండ్ ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ అని మీరు అనుకుంటున్నారో లేదో కూడా కమెంట్ చేయండి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం ఇలా ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని ఇంత కిరాతకంగా చంపడం నిజంగా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసే. మరి అలాంటిది ఇందులో మ్యాక్సిమం పనిష్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడుతున్నారు. మేబీ హయ్యర్ కోర్టుకి వెళ్తారో లేదో చూడాలి. మీరు మాత్రం మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అండ్ అనౌన్స్మెంట్ అన్నా కదా, నాకు నా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ని గుర్తుపెట్టుకోవాలని ఉంది. సో నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు కింద కమెంట్స్లో మీ పేరుని మెన్షన్ చేయండి. సో దట్ నేను మీ పేరుని నా నోట్బుక్లో రాసుకుంటాను. ఎందుకు అని అడిగితే ఈ 1000 సబ్స్క్రైబర్స్ కూడా నా దగ్గర ఏమీ లేనప్పుడు నన్ను నమ్మి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా. సో ఈ చిన్న రిక్వెస్ట్ని మీరు ఫుల్ఫిల్ చేస్తారనుకుంటున్నా. అండ్ కుదిరితే మీ దగ్గర టైం ఉంటే మీరు ఎన్నో నెంబర్ దగ్గర సబ్స్క్రైబ్ చేస్తున్నారో కూడా పక్కన రాయండి ప్లీజ్. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కేసుకి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ ఆర్ ఇక్కడ పెట్టకూడని కొన్ని లింక్స్ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. సో దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్లో పిన్ చేసి పెట్టా. చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.